అదేలా అగ్రికల్చర్ సార్ సోషల్ నిధి ఒకటి గుర్తుపెట్టుకోండి, రుమాలు కట్టిన అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. లోకల్ ఏదైనా జరిగిన సమస్యలు మీకు ఉన్నాయి కాదనట్లేదు. ఒకటి ఇదేంటంటే నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదు, 150 సంవత్సరాల నుంచి ఉంది. ఇదే కంపెనీ ఇప్పుడు వచ్చి చూడే ఇవే విత్తనాలు మార్కెట్ పోతాం కదా ఆడే సార్ రవి కిరణా మీరు ఎందుకు ఇంత గ్రీన్నెస్ కొంత తోట నువ్వు ఏమేమి వాడతావు కొద్ది మందులు మాకు చెప్తే. డెలిగేట్ 5 రౌండ్లు వచ్చినాం సార్, ఇంకా ప్రెషర్ 2 రౌండ్లు. ఇంకా దాంతో పాటు ఏమైనా వాడుతున్నారు సార్? వాడతాము, పేరు కంపెనీ వాడతాము, మూమెంట్ ఓడి జంపు. అంటే ఏ విధంగా వాడుతున్నాం అన్నమాట. నల్లి 8 డేస్కి ఒకసారి కొట్టేది, కొట్టినప్పుడల్లా నల్లికి వేస్తాము, బూడిదికి వేస్తాము, పురుగుకి వేస్తాము, న్యూట్రియన్స్ వేస్తాము. కాదు సార్, అన్ని 4 మందులు కొడితే పని చేయవు సార్. మరి పని చేసేవా? అదే ఇప్పుడు కొంతమంది అంటే 4 ప్రొడక్ట్స్ 3 రోజులకి ఒకసారి ఏం కొట్టిన నేను, 8 డేస్కి ఒకసారి. 8 డేస్ దానికి ఏం కావాలో 4 ఇచ్చిడిస్తా. 8 డేస్ వరకు దీన్ని జోలికి రాను మళ్ళీ. అంటే నీకు డెలిగేట్ ఏ విధంగా పని పడుతుంది? కాప్ సెట్టింగ్ వస్తుంది, గ్రీన్నెస్ పెరుగుతుంది. నల్లికే మళ్ళీ డెలిగేట్ నీ మాయతం బాగానే పెట్టావు. అదే ఒకటి సార్, రైతులకి ఏదైనా విత్తనాలు ఇచ్చేటప్పుడు మీరు కంపెనీ నుంచి ఒక స్కానర్ ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు ఎందుకంటే అందరు రైతులు ఆల్మోస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లే వాడుతున్నారు. వాళ్ళకి ఏమి ఇవి ఫేక్ నిజమని తెలుసుకోవడానికి ఒక స్కానర్ కంపెనీ నుంచే రైతులకు మీరు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు చెక్ చేసుకునే తీసుకుంటారు. ఇది పక్కా ఉందంటే తీసుకుంటారు. ఆల్రెడీ ప్రతి ఒక్క ప్యాకెట్ పైన అది ఉంది సార్. వాళ్ళకి ఐడియా ఉండదు కదా, మీరు ఇట్లా వచ్చినప్పుడు రైతులు చెప్పాలి బాగా. అదే అన్న, మీరు అన్నింది కరెక్ట్ మాట. అందుకని మనం లాస్ట్ సీజన్ నుంచి ప్రతి ఒక్క ప్యాకెట్ పైన ఒక స్కానర్ వస్తుంది. జస్ట్ మీరు అన్నట్లు ఒక కెమెరాలో ఓపెన్ చేస్తే దాని భవిష్యత్తు బయటపడిపోతుంది. రెండోది వచ్చేసి ఇప్పుడు మనకు సాగల తిమ్మప్ప గారి అంగడి ఉంది, అలాగే వీళ్ళ అంగట్లు ఉన్నాయి, మా డిస్ట్రిబ్యూటర్ అంగట్లు ఉంటాయి. మీకేంటంటే బిల్లు ఇస్తారు ప్రాపర్ గా, ఓకేనా? పంట నారు పోసినప్పటి నుంచి కళ్ళం అమ్మేదాకా ఆ బిల్లు ఉంటాయి. ఇన్ కేసు అది పోదు చెట్లు వచ్చినా మొలక శాతం బాగా రాకపోయినా కూడా కంపెనీ చూసుకుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకు వైరస్ వస్తుంది, ఇంకోటి వస్తుంది అంటే దానికి ఎలాంటి గ్యారంటీలు ఉండవు. ఎందుకంటే అది రైతన్న చేసే మెయింటెనెన్స్ వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది అన్న. ఇప్పుడు నల్ల తామర పురుగులు మనకు 2023 విపరీతంగా ఉండే, 22, 23 ఎక్కువ వచ్చింది. 22లో అసలు 10 క్వింటాలు 5 క్వింటాలు తీయడం బరువు అయిపోయింది. అవునా? నల్ల తామర పురుగు అప్పుడే మనకు స్టార్ట్ అయింది. సో ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయలేం. విత్తనాలలో ఏంటంటే ఈ రెండే మనకు, దాని భవిష్యత్తు ఏంటంటే మొలక శాతంలో తెలిసిపోతుంది. రెండోది వచ్చేసి ఎక్కువ పోగు చెట్లు వస్తాయి, కొన్ని సమస్యలు ఉంటాయి విత్తనాలలో. ఈ రెండు దాని వరకు మనం చెప్పుకోవచ్చు, కానీ రిమైనింగ్ మనం ఏం చెప్పేకి లేదు. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ మీరు ఎక్కడ చూసలేరు అంటున్నారు. మన గౌడన చేసే పద్ధతి అట్లా అనిపిస్తుంది అంతే. 100 మందిలో ఒకరే చేయగలుగుతారు అనుకోండి ఎగ్జాంపుల్ ఈ తోట మీరు ఇప్పుడుండే పరిస్థితులలో. సో చాలా వరకు మనం ఇప్పుడు కోడుమూరు కానీ ఈ బెల్ట్ లో చూస్తే చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి. కోడుమూరు కానీ ఇటు మనకు పరమాన్ దొడ్డి సైడ్ కానీ బాగున్నాయి, ఆదోడి సరౌండింగ్స్ కూడా ఫీల్డ్ బాగున్నాయి. సో ఇప్పుడు రేట్ లేదు కదన్నా, మనం కొద్ది తగ్గిస్తాం. 2 సార్లు కొట్టే దగ్గర ఒకసారి కొడతాం, ఖర్చులు ఎందుకు పెంచుకోవాలి అనేసి. అదొకటే అంతే. కొందరు ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళు, సరే రేట్ ఇది ఓకే అని మన మెయింటెనెన్స్ బాగుండాలి, ఏదో ఒక కోత ఎక్కువ వచ్చినా కూడా దిగుబడి వస్తుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అందుకు మనం ఈ కండిషన్ చూస్తున్నాం. అది తేడా అన్న, అంతే, వేరేది ఏముండదు. అన్నకి ఇచ్చిన విత్తనాలే అన్నకి ఇచ్చింటాము, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అయ్యే విత్తనాలే ఇస్తాం. విత్తనాలలో ఏమి తేడా ఉండదు. అట్లా ఉండదు అన్న. అన్న అడుగుతున్నాడు, అన్న కదా వాళ్ళ అవగాహన. వాళ్ళ అవగాహన ఇప్పుడు మీ దగ్గర వాళ్ళు డీలర్లు తీసుకుంటారు, వాళ్ళు మిక్స్ చేసి అమ్ముతుంటారు అనమాట. దాని నుంచి మొత్తానికి ఎవరంటే రైతులు నష్టపోతారు. అన్న ఈవెన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న పొలం ఉంది, ఎగ్జాంపుల్ అంటున్నా, అది ఒకవేళ కల్తీ సీడ్ ఎగ్జాంపుల్ వేరే ఏదైనా మిక్సింగ్ చేసినా ఈ ఆకుల ద్వారా కూడా తెలిసిపోతుంది ఇది డీడీనా కాదా, దేవుని డీలక్సా కాదా అనేది. ఇది శాంపిల్లో కూడా తెలుస్తుంది, దీని పేరెంట్స్ అనేది తెలుస్తాయి, ఓకేనా? కాకపోతే ఏంటంటే దయచేసి ఆథరైజ్డ్ డీలర్స్ ఎవరైతే మనకు నమ్మకంగా ఉండే డీలర్స్ ఉంటారో వాళ్ళ ద్వారానే తీసుకోవాలి. కంపల్సరీగా బిల్ తీసుకోవాలి. అది ఎవరైనా సరే ఎక్కడైనా కొనని మీరు బిల్ అయితే తీసుకోవాలి. ఆ బిల్లులో ఏముండాలి, రైతన్న పేరు ఉండాలి, ఏ విత్తనాలు కొంటున్నారో ఆ విత్తనాల పేరు అయితే ఖచ్చితంగా రాపించుకోవాలి. దేవుని డీలక్స్ సంగో డీలక్స్ అని రాపించుకోవాలి. మీరు బిల్లు లేకపోతే మనం కూడా ఏం చేసేకి రాదు, ఓకేనా? అదే మనం ఏంటంటే మీరు ఇప్పుడు సాగల తిమ్మప్ప గారు అంగడి ఉంది, చంద్ర ట్రేడర్స్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు,
సో తర్వాత విశ్వజిత్ అని ఉంది. వీళ్ళ దగ్గర ఏంటంటే కంపెనీ నుంచి డైరెక్ట్ వస్తాయి కాబట్టి మాకు ఒక నమ్మకం ఉంటుంది. మిగతా డీలర్స్ ఒకవేళ మహారాష్ట్ర నుంచి తెస్తారో కర్ణాటక నుంచి తెస్తారో మనకు తెలియదు అది. ఓకేనా? సో ఇది దృష్టిలో పెట్టుకొని మనము మంచిగా తీసుకోగలిగితే ఏం డౌట్ అయితే ఏమి ఉండదన్న. ఒక్కొక్క రైతు కోసం ఒక్కొక్క సపరేట్గా విత్తనాలు అయితే తయారు చేయదు కంపెనీ. ఓకేనా? రైతు అందరికీ ఒకటే క్వాలిటీ విత్తనాలు ఇస్తుంది కంపెనీ. అదే అంటున్నా అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపెనీ నుంచి 1500 రూపాయలు ఒక ప్యాకెట్ అనుకోండి. సో వాళ్ళు తక్కువ రేట్లకు అమ్మే వాళ్ళు ఏం చేస్తారు, అది 1000 రూపాయలకు అమ్ముతారు వీళ్ళకి. ఆ డీలర్స్ 1000 రూపాయలకు తెచ్చి ఇక్కడ అమ్ముతారు, మళ్ళీ అప్పుడు తక్కువ అన్నప్పుడు రైతు ఆశపడ్డాడు తీసుకుంటారు. అక్కడ సమస్యలు జరుగుతున్నాయి తప్ప కంపెనీలో క్వాలిటీ విషయంలో ఎలాంటిది జరగదు. ఇది వచ్చి 25 సంవత్సరాలు అయిపోయిందంటే ఆలోచన చేయండి మీరు. 25 సంవత్సరాల నుంచి అన్న మీరు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఇదే క్వాలిటీనే గమనిస్తున్నారు, ఏమైనా తేడాలు గమనించారా? ఇదే క్వాలిటీ ఉంది. ఇదే క్వాలిటీనే ఉందా మీకు? కాకపోతే ముడతలు ఎక్కువైతున్నాయి ఇప్పుడు. నల్లి ఎర్ర నల్లి అది వాతావరణం బట్టి ముడతలు ఎక్కువైతున్నాయంటే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చలినా కూడా 10 క్వింటాలు 5 క్వింటాలు తీసుకునే వాళ్ళం ఎకరాకి 10-12 ఏళ్ళ కిందట. అంటే ఈ హైబ్రిడ్లు వచ్చినాకనే మనం 30-40 క్వింటాలు దిగుబడి తీసుకుంటున్నాం. ఇది తేడా గమనించండి మీరు. పెట్టుబడిలో ఒక 5-6 స్ప్రేయింగ్లు పెరిగినా కూడా దిగుబడి కలిసి వస్తుంది మనకి. సో దయచేసి దేవునూరు డీలక్స్ అంటే దేవునూరు డీలక్స్ అనే గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా? ఇది ఫస్ట్ గా రిలీజ్ చేసిన డీలక్స్లలో దేవునూరు డీలక్సే. ఇప్పటికి మార్కెట్ లో కూడా టాప్ లో ఉండేది కూడా దేవునూరు డీలక్సే. మిగతా రకాలు చాలా ఉంటాయి. మీరు అది అవగాహన చేసుకొని మీకు ఏది ఉపయోగం, ఆ రైతన్నకి ఏది వేస్తే మనకు ఉపయోగం జరుగుతుందో దానికి వెళ్ళండి అంతే. అదే మా రిక్వెస్ట్. లేదు దేవునూరు డీలక్స్ అని గుర్తుపెట్టుకోలేకపోతే DD 2 అక్షరాలు అంతే. DD ఓకేనా? BSF DD అంటే దేవునూరు డీలక్స్ అని. దేవునూరు అయినా గుర్తుపెట్టుకోండి, డీలక్స్ మర్చిపోండి, దేవునూరు అయినా గుర్తుపెట్టుకోండి. ఇది చేసుకోగలిగితే మనము మంచి దిగుబడులు సాధించవచ్చు. మార్కెట్ లో కూడా ఒకవేళ రేటు 10,000 ఉండండి, 20,000 ఉండండి, 30,000 ఉండండి, ఉన్న దానిలో టాప్ పోతుంది. ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు అన్న. అక్కడ సార్ నాకు ఒక డౌట్ ఉంది.